హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 30 డేస్ ఛాలెంజ్ థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్లో 6th డే అండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ 2 కట్ బ్యాంగిలు, ఒక 2 4 కట్ బ్యాంగిలు, ఈ విధంగా 4 తీసుకున్నాను. వీటికి థ్రెడ్ ర్యాపింగ్ అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో చూపించానండి. కాబట్టి నేను థ్రెడ్ ర్యాపింగ్ అనేది ఈ విధంగా బ్లూ అనేది తీసుకున్నాను 2 కట్ బ్యాంగిల్కు, ఎల్లో కలర్ 4 కట్ బ్యాంగిల్స్కు తీసుకున్నాను. దీనిపైన డిజైన్ అనేది చేద్దాము. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. 4 కట్ బ్యాంగిల్కు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. రెక్టాంగిల్ ఉండే వైట్ కుందన్స్, తర్వాత బ్లూ బ్యాంగిల్స్కు 2 కట్ బ్యాంగిల్కు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఐ షేపు మ్యాట్ కుందన్స్ తీసుకున్నాను. తర్వాత 3mm ఆరెంజ్ కలరు రౌండ్ తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫెవిక్రిల్ గమ్ అనేది తీసుకోవాలి, గ్లూ స్టిక్ కూడా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత 2 కట్ బ్యాంగిల్కు చాలా సింపుల్ డిజైన్ అండి. మనము చూస్తేనే మనము బ్యాంగిల్స్ అనేది తెచ్చుకునేసి చేసేసుకోవచ్చు, అంత బాగుంటాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ని కూడా ఫాలో కండి. 30 డేస్ ఛాలెంజ్ థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్ చాలా సూపర్గా ఉంటాయండి. చాలా ఈజీగా కూడా నేను చూపిస్తున్నాను. ఈ విధంగా బ్లూవి 2 కట్ బ్యాంగిల్ తీసుకునేసి ఈ విధంగా నేను 4 సైడ్స్ ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ 3mm రౌండ్, తర్వాత మ్యాట్ కుందన్స్ వైట్వి ఇటు సైడు అటు సైడు పెడుతున్నాను చూడండి. ఈ విధంగా మనం 4 సైడ్స్ పెట్టిన తర్వాత మనకు మిడిల్లో గ్యాప్ అనేది వస్తుంది కదండి. ఆ గ్యాప్లో కూడా 3mm రౌండ్ అనేది ఆరెంజ్ అనేది ఫెవికల్ అనేది మనం అప్లై చేసుకునేసి దాన్ని పెట్టేసుకుంటే కుందన్ సరిపోతుందండి. ఈ విధంగా మనము పెట్టుకోవచ్చు. మీకు 2 టిప్స్ కూడా మీకు షేర్ చేస్తానండి. ఈ విధంగా మనము థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్ అనేది 30 డేస్ ఛాలెంజ్లో మీకు థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్సే కాకుండా మేకింగ్ వీడియోస్, ర్యాపింగ్ టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఏ విధంగా మనము బ్లూ బ్యాంగిల్స్ అంటే 2 కట్ బ్యాంగిల్స్కు మనం డిజైన్ సింపుల్ డిజైన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకునేసి, ఎల్లో కలర్ 4 కట్ బ్యాంగిల్స్ తీసుకునేసి రెక్టాంగిల్ ఉన్నాయి చూడండి, ఈ కూడా తీసుకొనేసి మనము ఏ విధంగా 4 కట్ బ్యాంగిల్కు మనము ఫెవికల్ అనేది స్ట్రైట్గా అప్లై చేసుకుంటూ ఈ కుందన్స్ను వైట్ కుందన్స్ అనేది తీసుకునేసి మనము ఈ విధంగా స్టిక్ చేసుకోవాలండి. ఫెవికల్ అనేది స్ట్రైట్గా మనము అప్లై చేసేటప్పుడు మరీ ఎక్కువగా చేయకూడదండి, అది ఆరేదానికి చాలా టైం పడుతుంది. రెండవ టిప్ అండి, మనము అంటించుకునే ఈ కుందన్స్ అనేది రౌండ్గా మనం స్టిక్ చేస్తున్నాం కనుక వాటిని ఒక 3 కుందన్స్ కానీ 4 కుందన్స్ కానీ పెట్టేసుకున్న తర్వాత ఫింగర్స్తో మనం స్ట్రైట్గా పెట్టుకుంటూ రావాలండి. అవి క్రాస్గా ఉన్నాయనుకోండి, అవి ఆరిపోతే మనకు సరిగా ఉండదు. కాబట్టి మనకు స్ట్రైట్గా రావాలంటే నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫెవికల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత కుందన్స్ స్టిక్ చేసుకుంటూ మనం ఫింగర్స్తో స్ట్రైట్గా పెట్టుకుంటూ రావాలండి. ఒకవేళ మనకు కుందన్స్ అనేది స్టిక్ చేసుకుంటూ వచ్చినప్పుడు చివర్లో మనకు కొద్దిగా గ్యాప్ అనేది ఉందనుకోండి కుందను పెట్టేదానికి, అప్పుడు అన్ని కుందన్స్ని కూడా ఒకసారి జరుపుకుంటూ మనము ఆ గ్యాప్ అనేది కుందను పెట్టుకునేదానికి కరెక్ట్గా వస్తుందండి. జరుపుకుంటూ మనం కరెక్ట్గా పెట్టుకున్నామంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నాకు గ్యాప్ అనేది తక్కువ వచ్చింది. అంటే నేను ఈ కుందన్స్ పెట్టేటప్పుడు ఏదో ఒక కుందన్ దగ్గర కొద్దిగా గ్యాప్ అనేది ఎక్కువగా వదులుకున్నా కనుక అది తక్కువగా వచ్చింది మరొక కుందన్కి. కాబట్టి నేను ఇక్కడ చూపించిన విధంగా ఫింగర్స్తో కుందన్స్ అంతా కూడా మనం జరుపుకుంటూ
కరెక్ట్గా మనం స్ట్రైట్గా పెట్టుకుంటూ ఉంటే మనకు కుందన్ పెట్టుకునేదానికి గ్యాప్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇదే విధంగా 4 కట్ బ్యాంగిల్ మొత్తము 4 కూడా చేశాను. చాలా బాగా వచ్చాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇవి 2 కట్ బ్యాంగిల్ అండి. 2 కట్ బ్యాంగిల్కు ఈ విధంగా మనము కుందన్స్ అనేది స్టిక్ చేసుకున్నాము. అదేవిధంగా 4 కట్ బ్యాంగిల్ చూడండి. ఏ విధంగా కుందన్స్ స్టిక్ చేసుకున్న 4 కట్ బ్యాంగిల్ వీటికి మనము ఏ విధంగా మనం వేసుకోవచ్చు అనేది కూడా నేను చూపిస్తున్నాను చూడండి. 2 కట్ బ్యాంగిల్కు మనము సపరేట్గా ఏ విధంగా అయినా వేసుకోవచ్చు. లేదంటే 2 కట్ బ్యాంగిల్కు 4 కట్ బ్యాంగిల్ అనేది మొదట వేసుకునేసి 2 కట్ బ్యాంగిల్ 4 కట్ బ్యాంగిల్ 2 అనేది వేసుకునేసి 2 కట్ బ్యాంగిల్ 1 4 కట్ బ్యాంగిల్ 1 వేసుకుంటే ఈ విధంగా అయినా కూడా వేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్లో తెలపండి. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ను ఫాలో కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.